నమస్కారం. నా జ్యోతిషాస్త్ర పరిశీలనలో భాగంగా ఇప్పటి వరకు నేను బాబు గోగినేని గారిని ఉద్దేశించి అడిగినటువంటి ప్రశ్నలకు ఇంతవరకు వారు సమాధానం చెప్పినట్టుగా నా దృష్టికి రాలేదు. ఇప్పుడు వాటిని వరుసగా మీ ముందు ఉంచుతున్నాను. జ్యోతిషాస్త్రం పైన బాబు గోగినేని గారు అతి తెలివిని ప్రదర్శిస్తాను. ఆయన ఎక్కడా ఇంతవరకు జ్యోతిషాస్త్రాన్ని అధ్యయనం చేసినా అని చెప్పలేదు. ఒకవేళ అధ్యయనం చేసి ఉంటే జ్యోతిషాస్త్రంలో ఇది తప్పు, ఇక్కడ తప్పు, ఇలా తప్పు, ఇంత తప్పు అని చెప్పేవాడు. అలా ఎక్కడ చెప్పలేదు. శాస్త్రాన్ని అధ్యయనం చేయని వ్యక్తి యొక్క మాటలు కేవలం వ్యక్తిగత అభిప్రాయం కిందకే వస్తాయి. అది శాస్త్రవాదన కాదు, శాస్త్ర చర్చ కిందికి రాదు. ఆయన మాట్లాడే మాటలేవి. శాస్త్ర చర్చ ఇద్దరు శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వ్యక్తుల మధ్య జరగాలి. శాస్త్రాన్ని వాదిస్తే అతని వాదన శాస్త్రాన్ని అధ్యయనం చేసి వాదించాలి. కాబట్టి మీడియాలో ఎవరు కూడా ఆయనను చర్చకు పిలవాల్సిన అవసరం లేదు. జ్యోతిష్ శాస్త్రం పైన చర్చకు ఆయనను పిలవాల్సిన అవసరం లేదు. అనవసరంగా ఆయనను ఎక్కువ చేస్తాను. ఒకవేళ అధ్యయనం చేసినా అని చెప్పండి, ఆయనతోటి నేను ప్రాథమిక చర్చకు సిద్ధం. బాబు గోగినేని గారు ఇంతవరకు జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేయలేదు అని చెప్తే దానికి తగిన సమాధానం చెప్పకుండా ఒక వింత సమాధానం చెప్పిండు. జ్యోతిష్ శాస్త్రంలో ఖగోళ విజ్ఞానం ఉన్నది కానీ ఫలిత జ్యోతిష్యం అనేది సైన్స్ కాదు అన్నాడు. మీరు జ్యోతిష్ శాస్త్రమే చదవలేదు అంటే దానికి ఫలిత జ్యోతిష్యం సైన్స్ కాదని మీకు ఎట్లా తెలిసింది? అసలు మీరు అధ్యయనం చేయలేదు. మీరు ఇంతవరకు ఒక్కరి జాతకాన్ని కూడా పరిశీలించలేదు. ఒక్కరి జాతకాన్ని పరిశీలించి చెప్పడానికి ప్రయత్నం చేయలేదు. అసలు మీరు మీ జాతకాన్ని చూసుకోలేదు. జ్యోతిశాస్త్రం అధ్యయనం చేసిన వ్యక్తులందరూ వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, కొన్నిట్లా ఫెయిల్ అవుతాను. ఫెయిల్ అయితే మళ్ళీ పునఃపరిశీలన చేసి మళ్ళీ అధ్యయనం చేసి కరెక్ట్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ మీరు చదవకుండా మాట్లాడుతున్నాను. సమాజానికి మీరు ఇన్ని రోజులు ఒక శాస్త్రాన్ని వక్రీకరించి చూపించారు, చదవకుండా మాట్లాడిండు. మీరు ఎట్లా మాట్లాడతారు? జ్యోతిష్ శాస్త్రం అధ్యయనం చేసి జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థానాలను బట్టి ఫలితం చెప్పాలి, 9 గ్రహాలను కలిపి. అది అంత కష్టమైంది. మీరు ఇంత ఈజీగా ఎట్లా మాట్లాడతారు? మీడియా మిత్రులు కూడా ఒకసారి మీరు వేదిక ఇచ్చే ముందు ఆ వ్యక్తులకు కనీస జ్ఞానం ఉన్నదా, ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేసి విమర్శిస్తానులా, కనీస జ్ఞానం లేకుండా విమర్శిస్తానులా అనేది పరిశీలించి వేదికనివ్వాలని కోరుతున్నాను. బాబు గోగినేని గారి పింత వాదన. ఆస్ట్రాలజీ ఉన్నది, శాస్త్రం ఉన్నది అంటున్నారు. నేను దానికి రెస్పాన్స్ ఏమిస్తున్నా అంటే, ఆస్ట్రాలజీ చెప్పే పుస్తకాలు ఉన్నాయి. ఓకే, దాని సెకండ్ రెస్పాన్స్ అండ్ మోర్ ఇంపార్టెంట్, అది అబద్ధం మీద నిర్మించబడినది అని చెప్తాను. ఒక పుస్తకాన్ని, ఒక సాహిత్యాన్ని, ఒక శాస్త్రాన్ని తప్పు అనాలంటే ఒక పద్ధతి ఉంటుంది. దానిపైన విమర్శ అని రాయాలి. దళిత సాహిత్యం విమర్శ, అన్నమాచార్య సాహిత్య విమర్శ, అట్లనే మీరు జ్యోతిష్ శాస్త్ర విమర్శ అని రాయండి. రాస్తే మీ నాలెడ్జ్ ఎంతో మాకు అర్థమవుతుంది. అంతేగాని ఊరికే దాన్ని అబద్ధం మీద నిర్మింపబడినది అంటే కుదరదు కదా. మీరు జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలన్నీ చదివి విమర్శ అని రాయండి. ఫస్ట్ నేను చదువుతా, మీ జ్ఞానం ఎంతో తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. అప్పుడు మీరు ప్రతిసారి చెప్పాల్సిన అవసరం ఉండదు. దాన్ని భవిష్యత్ తరాలు కూడా అందియచ్చు ఆ పుస్తకాన్ని. అది పద్ధతి. ఈ వాదన వినండి. మేలో ఎలక్షన్ కి ముందు మేము ఒక ఛాలెంజ్ ఇచ్చాము. 27 ప్రశ్నలకి ఒక పద్ధతి ఉందండి. మాటండి, పరిధి నేను చెప్తున్నాను. మీరు ప్రశ్న నాకు తెలుసు, పరిధి ఉంది. ఆ పరిధి ఏంటి? అక్కడ ప్రశ్న వేసే విధానమే తెలియదండి. ఆ ప్రశ్న వేసే విధానం తెలియక ఎన్ని సీట్లు వస్తాయి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి చెప్పాలట. అంటే అసలు మామూలుగా ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని పరిశీలన చేసేటప్పుడు దానికి ఆధారం ఏం కావాలి అనే విషయం తెలియదు. నేను ఏ ప్రశ్న వేయాలో కూడా నాకు చెప్పి దాన్ని బట్టి నిరూపిస్తాను. అలా కాదండి. ఒక ప్రశ్న వేయాలంటే ఈ పరిధి అనేటువంటిది ఒకటి తెలియాలి అసలు కనీసం. ఆ కనీస పరిధి కూడా తెలియకుండా మేము ఒక 27 ప్రశ్నలు ఇచ్చేసాం. ఆ 27 కూడా ఎలా ఉంటాయి అంటే సాముదాయికమైన విషయాలని వ్యక్తిగతమైన జాతకాలను బట్టి చెప్పాలన్నమాట. అది ఏంటి అసలు? అది విధానం ఏంటి? శాస్త్ర పరిధి తెలియకుండా ప్రశ్నిస్తున్నారంటే మీకు శాస్త్రంపై అవగాహన లేదనే అర్థం, అంతేగాని శాస్త్రం తప్పని కాదు.
ఇంతకుముందు వీడియోలో నేను జ్యోతిష శాస్త్ర విమర్శ గ్రంథ రచన యొక్క ఆవశ్యకతను మరియు దాని యొక్క విధానాన్ని వివరించడం జరిగింది. ఈ వీడియోలో బాబు గోగినేని గారు జ్యోతిష శాస్త్ర పరిధి తెలియకుండా ప్రశ్నిస్తున్నాడు అనే విషయాన్ని వివరిస్తున్నాను. ముందుగా ఈ 27 ప్రశ్నలను నేను బాబు గోగినేని గారి యొక్క ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ లాగా చూడడం జరిగింది. వారి యొక్క ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకున్నారు ఇలా అడిగినట్టుగా. కానీ నేను చాలా వీడియోస్ చూశాను, చాలా వీడియోస్ విన్నాను ఆ ప్రశ్నల కోసం. ఏదైనా సందర్భంలో డైరెక్ట్గా అడిగి ఉంటారా అని. కానీ నాకు ఆ 27 ప్రశ్నలకు సంబంధించి ఏ ఒక్క ప్రశ్న కూడా దొరకలేదు. ఒక సందర్భంలో ఒక వ్యక్తికి 27 ప్రశ్నలు వచ్చాయంటే నేను కూడా ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నాను కదా, అందులో కనీసం 2-3 అయినా నాకు రావాలి కదా అని ఆలోచించడం జరిగింది. కానీ నాకు ఏ విధమైనటువంటి ప్రశ్న తలెత్తలేదు. మరొకసారి 27 ప్రశ్నలు అంటున్నాడంటే 27 నక్షత్రాలు ఉన్నాయి అంటే నక్షత్రాలకు సంబంధించింది ఏదో ఒక ప్రశ్నను, చాలా కఠినమైనటువంటి ఈ ప్రశ్నను అడిగి ఆ 27 నక్షత్రాలకు అప్లై చేసి అడిగి ఉంటాడేమో అనుకున్నాను. కానీ ఆ విధంగా కూడా నాకు ఏ విధమైనటువంటి ప్రశ్న లభ్యం కాలేదు. ఇలా చాలా సందర్భాలలో వారి యొక్క మాటలకు నా ఆలోచన విధానానికి, పరిశీలన విధానానికి పొంతన కుదరకనే నేను ఫస్ట్ రీల్లోనే అనడం జరిగింది వారితో నేను ప్రాథమిక చర్చకు సిద్ధమని. ఎందుకంటే ఒక చర్చ లోపట పాల్గొన్నప్పుడు వ్యక్తి యొక్క ప్రశ్నించే విధానము, ఆయన యొక్క ఆలోచన విధానం కూడా మనకు తెలుస్తుంది కాబట్టే ప్రాథమిక చర్చకు సిద్ధమని పిలవడం జరిగింది. కానీ వారు దానికి తగిన సమాధానం చెప్పకుండా ఉండేసరికి నేను సమాజానికి ఈ విషయాన్ని తెలియజెప్పాలనే ఉద్దేశంగా సరైన కారణాన్ని వెతుకుతూ అన్ని వీడియోలను పరిశీలించడం జరిగింది. అందులో ఈ రెండు అనేవి చాలా ముఖ్యమైనవి. ఈ రెండు అందరికీ తెలిసే అవకాశం లేదు. అందుకనే వీటి మీద వీడియోస్ చేసి మీ ముందు ఉంచుతున్నాను. ఇలా నేను రోజు 1-2 వీడియోస్ చూస్తూ ఉండగా ఈ వీడియో అనేది నాకు దొరికింది. ఈ విషయం కూడా వీడియో చివరిలో ఉంటుంది, చాలా సమయం తర్వాత ఉంటుంది, లాస్ట్ 20 మినిట్స్లో ఉంటుంది. ఆ సందర్భంలో డైరెక్ట్గా బాబు గోగినేని గారు అన్నారు, ఒక ఛాలెంజ్ విసిరాను 27 ప్రశ్నలు అని. అయితే అందులో క్లియర్గా చెప్పిండు గురువు గారు. ఏమని చెప్పారు? ఈ 27 ప్రశ్నలకు సమాధానం చెప్తూ గురువు గారు 2 మాటలు అన్నారు. ఒకటి, సాముదాయకమైన విషయాలను వ్యక్తి జాతకాన్ని బట్టి చెప్పరాదు అన్నాడు. మరొకటి, శాస్త్ర పరిధి తెలియకుండా ప్రశ్నిస్తున్నాడు అన్నాడు. ఇక్కడ మొదటిది సాముదాయకమైన విషయాలను వ్యక్తి జాతకాన్ని బట్టి చెప్పరాదన్నాడు. అంటే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఆ సమూహానికి సంబంధించింది. అయితే ఎంతమంది గెలుస్తారనేది ఒక వ్యక్తి జాతకాన్ని పరిశీలించి చెప్పడం సాధ్యం కాదు. అందరిది తీసుకోవాలి. ఎంతమంది పోటీ చేస్తే అంతమందిని వారి యొక్క జాతకాన్ని తీసుకొని, ముఖ్యంగా మీకు అందరికీ తెలియదు, బర్త్ టైం రెక్టిఫికేషన్ అంటే వారు ఇచ్చే జనన సమయం అనేది సరిగా ఉండదు. ఇప్పుడు కరెక్ట్గా తీసుకుంటాను, హాస్పిటల్స్ ఇస్తున్నాయి కావచ్చు, కానీ చాలా రోజుల క్రితం వారి యొక్క టైం అనేది కరెక్ట్గా ఉండకపోవడం వల్ల వాళ్ళ యొక్క బర్త్ టైం రెక్టిఫికేషన్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలా చేస్తే కానీ సరి అయిన ఫలితాన్ని మనం చెప్పలేం. మీరెవరైనా బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసి చెప్పడానికి ప్రయత్నం చేసిందా? మీరు ఎట్లా మాట్లాడతారు? ఇక్కడ శాస్త్ర పరిధి లేకుండా ప్రశ్నిస్తున్నాడు అనే సమాధానం విన్న తర్వాత నేను కూడా ఆలోచించిన, నేను కూడా ఆశ్చర్యపోయినా ఆ సమాధానం విని. శాస్త్ర పరిధి లేకుండా ప్రశ్నించడం ఏంటి? ఇన్ని రోజులు మాట్లాడే అంటే జ్యోతిష్యాన్ని ఇంతగా విమర్శించే వ్యక్తి కనీసం శాస్త్ర పరిధి లోపలికి వస్తుందా రాదా అనే పరిశీలన కూడా చేయకుండా అడుగుతాండా అనే స్థితిలో ఉన్నా నేను. అంటే గురువు గారు ఆ మాట అని జ్యోతిష్కులకు చాలా మేలు చేసిండు.
ఆ రోజు గనక జ్యోతిష్య శాస్త్ర పరిధి తెలియకుండా ప్రశ్నిస్తున్నాడు అని అనకపోతే నేను గుర్తించేవాడిని కాదు. ఆ మాట విన్న తర్వాత నా పరిశీలన విధానం కూడా మారింది. మీకు తెలియదు, నేను కొన్ని ప్రశ్నలను వదిలిపెట్టేసిన నేను వాటి గురించి పరిశీలించాల్సిన అవసరం లేదు, ఇవి జ్యోతిష్య శాస్త్రంలో చూడడానికి వీలు కాదు అని. అది అంత గొప్ప సమాధానం. ప్రిన్సిపల్ స్థాయిలో మాట్లాడిండు గురువు గారు. ఒక్క మాటలో 27 ప్రశ్నలను కొట్టిపడేసిండు. దాన్ని తెలుసుకోకుండా ఇంకా మీరు జ్యోతిష్ శాస్త్రం మీద విమర్శలు చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉన్నది. మీరు మళ్ళీ పునఃపరిశీలించుకోండి, మళ్ళీ అధ్యయనం చేయండి, మళ్ళీ సరి అయిన ప్రశ్నను అడగడానికి ప్రయత్నం చేయండి. సో నేను చివరగా చెప్పేది ఏంటంటే, మీరు ఎవరో అన్నారని కాకుండా మీరు జ్యోతిష్యాన్ని అధ్యయనం చేయండి, మీరు తెలుసుకోండి. థ్యాంక్ యూ.